స్థాయిలో అకాల వర్షంతో తడిసిన వరి ధాన్యాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై కేంద్ర వైద్య శాఖ స్పందించింది. కరోనా కేసులు నమోదుపై సమీక్షించామని, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది. కోవిడ్ సోకిన వారు ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. కరోనా కేసులపై అప్రమత్తంగానే ఉన్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది. తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ 2న ఉద్యోగులకు ప్రభుత్వం పెండింగ్ డిఏలలో ఒకటి విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే ఇతర బకాయిలను, రిటైర్మెంట్ బెనిఫిట్లను చెల్లించడంతో పాటు ఓ ఆరోగ్య పథకాన్ని ప్రకటిస్తారని తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ కొన్ని డిమాండ్లకు అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఢిల్లీలోని అశోక హోటళ్లలో ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత సమావేశం ప్రారంభమైంది. ఎన్డీఏ ఫలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కౌంటర్ టెర్రరిజం, దేశ భద్రత, ఆపరేషన్ సింధూర్, కులగణన తదితర అంశాలపై చర్చించనున్నారు. వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో తదితర బోర్డుల 12వ తరగతి విద్యార్థులకు అధికారులు కీలక సూచనలు చేశారు. ఈ నెల 30లోగా తమ మార్కులను వెబ్సైట్లో డిక్లరేషన్ ఫామ్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈఏపీసెట్ ర్యాంకుల ప్రక్రియలో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఉందని తెలిపారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవి బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జీవి బాబు మరణంపై బలగం డైరెక్టర్ వేణు విచారం వ్యక్తం చేశారు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కిందని పేర్కొన్నారు. నిజామాబాద్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం టిఫిన్ సెంటర్ కిచెన్లో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో కస్టమర్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. జూన్ 1 నుంచి 30 లోపు రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే 3 మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్నామన్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను రేషన్ కార్డులు కలిగిన వారు ఒకేసారి పొందవచ్చని పేర్కొన్నారు. నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు నిన్న భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 2 లక్షల మంది పుణ్యస్నానం ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. రేపటితో పుష్కరాలు ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.